Hello everyone, this is Swapnika Valmiki. Welcome to BRK Money Controls. సో హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి చాలా మందికి డౌట్స్ ఉంటూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో అసలు హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరు తీసుకోవాలా అనే దానిపైన కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. సో హెల్త్ ఇన్సూరెన్స్ అన్నింటి గురించి ఈరోజు మనం క్లియర్గా డీప్గా తెలుసుకుందాం. సో మనతో పాటు వెల్దీ చక్రధర్, హీ ఈజ్ యాక్చువల్లీ యాంఫీ సర్టిఫైడ్ అండ్ మ్యూచువల్ రిజిస్టర్ కూడా. సో తను అలాగే బిజినెస్ ఎక్స్పర్ట్ కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ మీద ఇంట్రెస్ట్గా ఉన్నారు, చూస్తున్నారు. అంటే చాలా మందికి అవేర్నెస్ కూడా ఉండదు. సో దేంట్లో పెడితే బాగుంటుంది? సో ప్రజెంట్ ఎలా ఉంది సార్ మ్యూచువల్ ఫండ్స్? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మార్కెట్ బాగా పడింది, 20% పడింది. అంటే 86,000 దగ్గర ఉన్న మార్కెట్ కాస్త 73,000 దాకా వచ్చేసింది. అంటే 14.5% దగ్గర పడిపోయింది మార్కెట్. ఇట్లా ఎప్పుడు జరుగుతుందంటే ప్రతి 5 yearsకి ఒకసారి జరుగుతుంది, ప్రతిసారి జరగదు, ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి మార్కెట్ పట్టడం జరుగుతుంది. మార్కెట్ పట్టడం అనేది సహజమే, కాకపోతే ప్రతిసారి పడినా ఒక 2%, 3% పడుతుంది తప్ప ఇట్లా అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బాగా భారీగా పడింది. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటారు. చూడండి, మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనం చూస్తే రకాలు ఉంటాయి. లార్జ్ క్యాప్ అని, మిడ్ క్యాప్ అని, స్మాల్ క్యాప్ అని 3 రకాల కేటగిరీస్ ఉన్నాయి. సో ఇట్లా 3 కేటగిరీలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ ఇప్పుడు లాంటి టైంలో లార్జ్ క్యాప్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మార్కెట్ బాగా డౌన్ అయింది. ఇలా డౌన్ అయిన మార్కెట్ మనకి ఫ్యూచర్లో బాగా పైకి రావాలి అంటే, పడిపోయిన తర్వాత మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళాలంటే అన్ని చూడండి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో 5,000 స్టాక్స్ ఉంటాయి. ఆ ఉన్న 5,000 స్టాక్స్ పెరుగుతాయంటే పెరగవు. అందులో ఓన్లీ లార్జ్ క్యాప్, కొన్ని మిడ్ క్యాప్ మాత్రమే ఇప్పుడు పెరుగుతాయి. సో మనం త్వరగా రికవర్ అవ్వాలి అంటే మాత్రం, పెట్టిన ఇన్వెస్ట్మెంట్ త్వరగా బయటికి రావాలంటే మాత్రం లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయాలి. సో చూడండి, ప్రతి ఒక్క ఫండ్ హౌస్ దగ్గర లార్జ్ క్యాప్ ఫండ్స్ ఉంటాయి, మిడ్ క్యాప్ ఫండ్స్ ఉంటాయి, స్మాల్ క్యాప్ ఫండ్స్ ఉంటాయి. మనం కనుక గతంలో తెలియక పొరపాటున డిఫెన్స్లో పెట్టిన, ఫార్మాలో పెట్టిన, లేకపోతే ఐటీలో ఒక సెక్టర్ ఫండ్స్లో పెట్టిన, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో పెట్టిన, కన్సంప్షన్లో పెట్టిన, లేకపోతే స్మాల్ మిడ్ క్యాప్లో పెట్టిన, ఎలాంటి ఫండ్స్లో కనుక మనం పెట్టినా కూడా అదే ఫండ్ హౌస్లో ఉన్న లార్జ్ క్యాప్ కానివ్వండి, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కానివ్వండి, ఇట్లాంటి వాటి స్విచ్ చేయొచ్చు. మనం అమ్మక్కర్లేదు. మనం ఆల్రెడీ స్మాల్ క్యాప్లో పెట్టున్నాం, ఆల్రెడీ ఒక 5 lakhs ఉంది. ఆ 5 lakhsని ఇప్పుడు మార్కెట్ పడింది కాబట్టి అది పడి ఉంటుంది. ఫాస్ట్ రికవరీ కావాలి అంటే మనం పెట్టిన 5 lakhs కాస్త తగ్గిపోయింది, ఇప్పుడు 4 lakhs చూపిస్తుంది. మన అందరికీ కూడా 4 lakhs, 3.5 lakhs చూపిస్తున్నాయి. నష్టాల్లో ఉన్నాం. సో ఇప్పుడున్న 3.5 lakhs మళ్ళీ మనం పెట్టిన 5 lakhs త్వరగా రావాలి అంటే మాత్రం చేయాల్సింది ఏంటంటే, అదే ఫండ్ హౌస్లో ఉన్న లార్జ్ క్యాప్ కానివ్వండి, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కానివ్వండి, దానికి కనుక స్విచ్ చేస్తే ముందు ఈ ర్యాలీలోంచి మనం త్వరగా బయటకు వస్తాం. వచ్చిన తర్వాత ఫర్దర్గా అందులోనే కంటిన్యూ చేయొచ్చు, బాగుంది అనుకుంటే మళ్ళీ కొత్తగా వస్తే ఎస్ఐపీలు మాత్రం మనం స్మాల్ క్యాప్లో కంటిన్యూ చేయొచ్చు. సో ఎస్ఐపీ రూపంలో పెట్టిన వాళ్ళకైతే ఏం ప్రాబ్లం లేదండి, ఎస్ఐపీ కంటిన్యూ చేయొచ్చు. లార్జ్ క్యాప్ కావచ్చు, మిడ్ క్యాప్ కావచ్చు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ కనుక 8 ఏళ్ళు కనుక టైం ఉంది అంటే, కొంతమంది ఏంటంటే టైం హారిజన్ 8 yearsతో రారు, ఓన్లీ 3 yearsతోనే వస్తారు. మా పాప పెళ్ళి ఉందండి 3 yearsలో, అదే మా పిల్లలు చదువు ఉంది, బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నారు, ఫైనల్ ఇయర్ కల్లా డబ్బులు కావాలి. ఇట్లాంటి షార్ట్ టర్మ్ గోల్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా వెంటనే లార్జ్ క్యాప్కి స్విచ్ అయిపోవాలి. సో ఎప్పుడైతే లార్జ్ క్యాప్ స్విచ్ అయిపోతామో అప్పుడు ఈ మార్కెట్ గ్రోత్లో, ఈ ఫాస్ట్ మార్కెట్ గ్రోత్లో వాళ్ళు వెంటనే రికవర్ అవుతారు, ఫాస్ట్గా బయటకు వస్తారు. కొంచెం రిటర్న్స్ కూడా చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు 2025, 2026 కూడా కొంచెం మార్కెట్ అప్ అండ్ డౌన్స్లోనే ఉంటాయి అంటున్నారు. బాగా పడుతుంది, మళ్ళీ పెరుగుతుంది, కింద పడుతుంది, అలాగే ఉంటుంది. సో ఇట్లాంటి కరెక్షన్స్ ఉన్న టైంలో, వాలటిలిటీ ఉన్న టైంలో మనం ఎక్కువ లార్జ్ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ స్టిక్ అవ్వని చెప్తున్నాం. అది మనకి మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు, పిఎంఎస్లో కావచ్చు, ఏఎఫ్లో కావచ్చు, అన్నిట్లో కూడా అదే ఉంటుందండి. లార్జ్ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ ఈ కాంబినేషన్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ అనేది బాగా వస్తాయి. పోగొట్టుకున్న మనీ కూడా మనం తెప్పించుకున్న వాళ్ళం అవుతాం, రాబట్టుకున్న వాళ్ళం అవుతాం. సో ఇట్లా మూవ్ అవ్వమని చెప్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. సో ఇది మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు వీడియో రూపంలో కూడా కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఎప్పుడైనా కూడా మనం సార్తో మాట్లాడినప్పుడు దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. చూస్తూనే ఉండండి BRK మనీ కంట్రోల్.